యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తుంటున్నాను. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఈ దినములలో జరుగుతున్నటువంటి సంఘటనలను ప్రపంచంలో మనం వింటూ ఉంటే దుఃఖము, బాధ, భయము కలుగుతున్నది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మనం ఉన్నాము. కానీ దేవుడు మనకు ఒక మంచి బలమునిచ్చాడు. అదేమిటంటే ప్రార్థనా బలం. ప్రతి విషయంలో మనము యేసుక్రీస్తు ప్రభు నామమున తండ్రి అయిన దేవునికి మనము మొరపెట్టాలి. కాబట్టి మనము భయపడకుండా మా తల ఎత్తుకొని నిలబడే సమయం ఆసన్నమైంది. మా ప్రభు సమీపంగా ఉన్నాడు అనే ధైర్యము, విశ్వాసముతో మనం ముందుకు సాగిపోదాం. తలలు వంచి దేవుని వైపునకు చూస్తూ మన హృదయాలను సిద్ధపరచుకొని, ప్రభా నాతో మాట్లాడు, నీవు మాట్లాడితే నేను బ్రతుకుతాను, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని మనము ఆయన వైపునకు చూస్తూ నాతో మాట్లాడు అని మనం ఆయనను అడుగుదాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభు నామమున నీ పాదముల ఎద్దుకు వస్తున్నాం ప్రభువా. ఇదిగో నీ వాక్యమును వినాలని సిద్ధపడి ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ వింటున్నటువంటి ఈ నీ ప్రజలను నీవే వారిని ఆశీర్వదించి దీవించి నడిపిస్తున్నామని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. నీవు మాట్లాడు ప్రభా వారితో. ఈ లోకంలో ఎన్నో కష్టాలు, కుటుంబాలలో సమస్యలు, నెమ్మది లేని స్థితి, అపార్థాలు చేసుకొని మాట్లాడుకోకుండా అనేక విధములుగా బాధింపబడుతున్నటువంటి వారు ఈ పరిస్థితులలో కూడా ఇదిగో ఈ ప్రజలు నీ యొక్క స్వరమును వినాలని వచ్చారు. బండ సందులో ఎగురున పావురమా, పేటు బీటలను ఆశ్రయించిన పావురమా, నీ ముఖము మనోహరమో, నీ స్వరము అతి మధురమో. నీ ముఖము నాకు కనబడనేమో, నీ స్వరము నాకు వినబడనేమని ప్రార్థిస్తూ మిమ్మల్ని చూడాలని ఆశపడుతూ, యేసయ్యా నీ స్వరమును వినాలని మేము నీ వైపునకు చూస్తుండగా మాతో మాట్లాడమని, బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఆయనకు కుడివైపున ఒకరు, ఎడమవైపున ఒకరు, ఇద్దరు నేరస్తులు, వారు కూడా సిలువ వేయబడ్డారు. వ్రేలాడదీయబడినటువంటి ఆ నేరస్తులలో అని వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో. వ్రేలాడదీయబడిన ఆ నేరస్తుల్లో ఒకరేమో దూషించారు, ఇంకొకరేమో ఈ శిక్ష మనకు తగి ఉన్నది, ఆయన ఏ నేరమును చేయలేదని పశ్చాత్తాపపడి ఒక మనవి చేస్తున్నాడు ఆఖరి సమయంలో. ఏమనంటే లూకా వ్రాసిన సువార్త 23వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుకుందాం. బైబిల్ తీసిన వారందరూ కూడా లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనంలో బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ దినమున అనేకులు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నా పరిస్థితులను చూడు,
నా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను చూడు. మేమెంత బాధను అనుభవిస్తూ ఉన్నాము. నన్ను చూడు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను మర్చిపోకు, లేక నన్ను మర్చిపోయావా అని హృదయాంతరంగముల నుండి కేక వేసి ఆయన వైపునకు చూసి మొరపెడుతున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది, ఏమి దేవుడు, ఇన్ని సంవత్సరాలుగా నేను అడుగుతూ ఉన్నాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను, క్రమం తప్పకుండా నేను మందిరానికి వెళ్తాను, ఎవరిచ్చినా ఇవ్వకపోయినా నేను నా కానుకలను దశంభాగాలను తప్పకుండా ఇస్తాను, సేవకులను నేను గౌరవిస్తాను, సంఘ పెద్దలతో కలిసిమెలిసి ఉంటాను, అన్నీ బాగానే ఉన్నాయి. ఈ విధంగా కూడా దేవుని సన్నిధానంలో మొరపెడుతూ నేను ఇవన్నీ చేస్తున్నాను, నన్ను మర్చిపోయావా దేవుడా అని అడిగే వాళ్ళు కూడా లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని అనేకులు ఈ దినమున మరి మొరపెడుతూ ఉన్నారు. ఈ శిలువ మీద వ్రేలాడదీయబడిన నేరస్తులలో ఒకడు కూడా నన్ను జ్ఞాపకం చేసుకో, ఎందుకంటే నీవు దేవుని కుమారుడవు, నీవు నీ రాజ్యముతో వస్తావు అనే గొప్ప విశ్వాసమును ఈ యొక్క నేరస్తుడు కనపరుస్తున్నాడు. ఎస్, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు, అంటే దేవుని రాజ్యం ఇక్కడ ఉన్నది. బహుశా ఈ యొక్క శిలువ మీద వేలాడుచున్నటువంటి యొక్క నేరస్తుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉపమానములను, ఆయన బోధలను, ఆయన చేసినటువంటి అద్భుత కార్యములను విని చూసి ఉండవచ్చు. మరి అనుకోకుండా మరి అతడు నేరము చేసి దొరికిపోయాడా, లేకపోతే ఏ పరిస్థితుల్లో అతను పట్టబడ్డాడో మనకైతే బైబిల్ గ్రంథం తెలియపరచడం లేదు. కానీ ఇప్పుడైతే పశ్చాత్తాపడుతూ యేసు దేవుని కుమారుడు, ఆయన పరలోకమును విడిచి భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు, ఆయన రాజ్యము స్థాపించబడి ఉన్నది ఇక్కడ, ఆ రాజ్యంలో నేను ఉండాలి అనేటటువంటి ఆ యొక్క గొప్ప ఆశను కలిగి ఉండి పశ్చాత్తాప హృదయముతో, గొప్ప విశ్వాసముతో ఆయన యేసుప్రభుని అడుగుతున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఎంతమంది మనము దేవుణ్ణి అడుగుతాం, నీవు నీ రాజ్యంలో నీకు వచ్చినప్పుడు నన్ను మర్చిపోకు అనగా ఇప్పుడు నేను సిద్ధపరచబడాలి, ప్రిపేర్ మై ఫ్యామిలీ, వెన్ యూ కమ్ డో నాట్ ఫర్గెట్ మీ. అలాంటి జీవితం నేను జీవించాలి, నన్ను మర్చిపోకు, నన్ను జ్ఞాపకం చేసుకో అని మనం ఎంతమంది క్రైస్తవులముగా పిలువబడేటటువంటి వారము అడుగుతూ ఉంటాం. విశ్వాసులు ఎంతమంది, ప్రభువా ఈ లోకములో నేను నీ కొరకు జీవించాలి, నీ రాజ్యం ఉన్నది ఇక్కడ. యేసుప్రభు చెప్పాడు కదా, దేవుని రాజ్యం ఇక్కడ ఉన్నది, అది కనబడదు అని చెప్పాడు. అందులో నీవు ఉన్నావా, నేనున్నానా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. యేసుప్రభును రక్షకునిగా అంగీకరించడం మాత్రమే కాదు, నేను రక్షింపబడ్డాను అని అన్ని సాక్ష్యాలు చెప్పడం మాత్రమే కాదు, మనము దేవుని యొక్క మాటలను విని ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన చిత్తానుసారంగా మనము నడుస్తూ ఆయన చిత్తమును తెలుసుకుని ప్రార్థించే విధంగా పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచు మనం ముందుకు సాగిపోవాలి. నన్ను జ్ఞాపకం చేసుకో అని అడుగుతూ ఉన్నాడు. దేవుని ప్రియమైన ప్రజలారా, ఇశ్రాయేలీయులను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలు జనాంగమును ఆయన దీవించి వారిని విస్తరింపచేసి ఐగుప్తు దేశంలో నుండి విడిపించి కనాను వైపునకు వారిని నడిపిస్తున్నాడు. అప్పుడు
వారు ఏ విధంగా మార్గాయాసము చేత బాధపడుచు వారికి ఏమి జ్ఞాపకం వచ్చిందో చూద్దాం మనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4-5 వచనాల్లోనూ, ఆ తర్వాత నిర్గమకాండము 16వ అధ్యాయము 3వ వచనము, నంబర్స్ చాప్టర్ 11 verse 4 and 5, ఎక్సోడస్ చాప్టర్ 16 and verse 3. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు తమ యొక్క ప్రయాణము లోపల వారు ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నారు? దేవుని యొక్క ప్రేమను కానీ, ఆయన చాపబడినటువంటి బాహువుతో ఐగుప్తీయులకు తీర్పు తీర్చి ఏ విధంగా విడిపించి వారిని నడిపిస్తున్నాడు అనే దానిని కానీ వారు జ్ఞాపకం చేసుకోవడం లేదు. పితరులతో ఆయన నిబంధన చేసినట్లుగా అబ్రాహాముకు చేసిన వాగ్దానం 400 సంవత్సరాలు ఈ ప్రజలు వారు వేరే దేశంలో బానిసలుగా ఉంటారు, ఆ తర్వాత వారు విడిపించబడి వారు ప్రయాణం సాగిస్తారని చెప్పి అబ్రాహాముకు దేవుడు చేసినటువంటి వాగ్దానము దేవుడు జ్ఞాపకం ఉంచుకొని ఇశ్రాయేలు ప్రజలను దర్శించి వారిని విడిపించాడు. అది జ్ఞాపకం చేసుకోవడం లేదు ప్రజలు. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఉచితంగా తినినటువంటి కీరకాయలు, ఉల్లిగడ్డలు, తెల్లకాయలు, చేపలు ఇవన్నీ మాకు జ్ఞాపకమునకు వచ్చి మా ప్రాణము సొమ్మసిల్లిపోతూ ఉన్నది. నిర్గమకాండంలో ఏమంటారంటే 16వ అధ్యాయం 3వ వచనంలో, మేము కుండల యొద్ద కూర్చొని తృప్తిగా వండుకొని తినినటువంటి మాంసము మాకు జ్ఞాపకం వస్తున్నది అంటూ ఉన్నారు. దేవుడు చేసినటువంటి మేళ్లను, దేవుడు చేసినటువంటి ఉపకారములను మనము జ్ఞాపకం చేసుకో. మనకు ఏదైతే జరగడం లేదో, ఏ ప్రార్థనకైతే జవాబు రావడం లేదో, ఒకరి కోరికల ప్రకారము, ఈ లోక సంబంధమైన ఆశల ప్రకారము అడుగుచూ దేవునిని విసిగించి ఏదైతే వారు అడగకూడదో వాటి కొరకు ప్రార్థన చేస్తూ దేవుడు మాకు ఇవ్వడం లేదు, ఏం దేవుడీనా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. మళ్ళీ చాలా సులువుగా మనము ఈ మాటలను చెప్పేస్తాం. 103వ దావీదు కీర్తన 1వ వచనము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామం సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. అన్నీ మర్చిపోతా, ఏది జ్ఞాపకం చేసుకో, మళ్ళీ మర్చిపోకని చెప్తూ ఉంటాం. ఎలా ఉంటుంది కదా ఆత్మీయ జీవితంలో మనం ఏ విధంగా రూపించబడుతున్నాము, ఇటువైపునకు మనం ప్రయాణము, ఒక్కసారి మనల్ని మనం పరీక్షించి చూసుకుందాం. దేవుని ప్రియమైన ప్రజలారా, ఇక్కడ మనము చూసినట్లయితే బైబిల్ గ్రంథములో ఇంకొకరు కూడా దేవునిని అడుగుతున్నారు. తన ఆఖరి క్షణముల లోపల ఆయనే సంసోను. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనాన్ని నేను చదువుతున్నాను. జడ్జెస్ చాప్టర్ 16 and verse 28. బైబిల్ గ్రంథములో న్యాయాధిపతులు 16:28లో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. సంసోను కూడా దేవునిని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమని? నీవు నన్ను గర్భములో రూపించబడక మునిపే ఎరిగి ఉన్నావు. సంసోను నాజీరు చేయబడినటువంటి వాడు. అపవిత్రమైనది ఏది కూడా తాకకూడదు, అపవిత్రమైనది దాని దగ్గరికి వెళ్ళకూడదు. అలాంటి సంసోను దేవుని ఆత్మచేత ఆయన బలము పొంది దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగాను రక్షకునిగాను ఆయన ఉండి వారిని కాపాడి సంరక్షించాల్సినటువంటి వాడు. పరాయి స్త్రీ వ్యామోహములలో పడిపోయి దేవుడు తనకు ఏదైతే ఆజ్ఞాపించి చేయమన్నాడో, ఏ విధమైన జీవిత విధానమును జీవించమన్నాడో వాటన్నిటినీ ఆయన తెలిసి ఉండి కూడా చేయకుండా దేవుని ఆజ్ఞలను మీరాడు.
మొదట దేవుని సేవలోనికి వచ్చినప్పుడు చాలా బాగుంటారు, పరిశుద్ధంగా ప్రార్థన చేస్తూ చాలా పవిత్రంగా ఉంటూ తమ యొక్క సేవా పరిచర్య ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ప్రజలు రావడం ఎక్కువైపోయి కానుకలు బాగా రావడము, అందరూ ప్రశంసించడము, చాలా బాగా చేస్తున్నావు, చాలా బాగున్నామని చెప్పడము, మానవ మనస్సు అటు ఇటు చూసినప్పుడు కనబడినటువంటి వాటన్నిటినీ లోబర్చుకోవాలని, తానే పొందాలనే ఆశతో అనేకులు వ్యామోహములలో పడిపోయి దేవుని సేవను మరచి తమ యొక్క జీవితమును వారు పోషించుకొనుటకు గాను మార్గమును విడుస్తున్నారు. అలాంటి వాడే సంసోను. అయినను దేవుడు కృపాసత్య సంపూర్ణుడు గనక నా ప్రార్థన ఆలకించి నాకు తప్పక సహాయం చేస్తాడనే నమ్మకము సంసోనులో ఉన్నది. సిలువ మీద వేలాడబడిన నేరస్తులలో అదే విశ్వాసము, ఇక్కడ సంసోను కూడా అదే విశ్వాసం. దేవుడు నా మనవిని ఆలకిస్తాడు. సంసోను ఆ విధంగా ప్రార్థించినప్పుడు దేవుడు సంసోను యొక్క ప్రార్థనను ఆలకించి జవాబిచ్చాడు. ఆ విధంగా దేవుడు సంసోనును జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ సంసోను ఏమంటున్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకో. మనం అనేక సార్లు చాలా సందర్భాలలో మర్చిపోతూ ఉంటాం. కొన్నిసార్లు కొంతమంది మర్చిపోయినట్లుగా కూడా యాక్ట్ చేస్తూ ఉంటారు. చాలా గొప్పగా వారు మేము చాలా మర్చిపోయినాము అన్నట్లుగా ఫీలింగ్స్ చూపిస్తూ ఉంటారు. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు ఇద్దరు మనుషులకు జరగబోయేది ఏమిటో చెప్పాడు. మీరు చదవండి, ఆదికాండము 40వ అధ్యాయం. అక్కడ ఈ యొక్క గిన్నె అందించువాడికి దేవుడు ఏం చేయబోతున్నాడో చెప్పాడు యోసేపు. చెప్పిన తర్వాత ఆయన ఈ యొక్క పానదాయకుల అధిపతితో మాట్లాడి ఏమంటాడనంటే, ఆ అధిపతిని చూసి ఏమంటాడనంటే, నీవు నన్ను జ్ఞాపకం చేసుకో, నీవు నన్ను జ్ఞాపకము చేసుకోమని వారితో చెప్తాడు. అయితే ఆదికాండము 40వ అధ్యాయము 23వ వచనం గమనించినట్లయితే, అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మర్చిపోయాను అని ఈ యొక్క మాటలు మనం చదువుతున్నాం. అవును, దేవుని ప్రియమైన ప్రజలారా, నీవు చేసినటువంటి మేలును, నీవు చూపినటువంటి ప్రేమను, నీవు చూపినటువంటి ఓర్పు, చేసిన సహాయమును పొందిన వారు మర్చిపోయారు. నేను చేసినటువంటి మేళ్లను, నా సహాయములను కూడా చాలామంది మర్చిపోయారో లేకపోతే మర్చిపోయినట్లుగా వాళ్ళు అలా యాక్ట్ చేస్తారో నాకైతే తెలియదు. కానీ అనేకులు మేలును మర్చిపోతారు. మనం ఒకవేళ జ్ఞాపకం చేసినా అలాగా ఆ సమయంలో నీవే సహాయం చేసావా అన్నట్లుగా కూడా వారు మనల్ని ఒక విధమైనటువంటి హేళనగా మాట్లాడడమో లేకుంటే చిన్న చూపు చూడడమో, నీవేంటి నాకు సహాయం చేయడము, నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాను అని వారు పూర్వపు స్థితిలో ఏ విధంగా ఉన్నప్పుడు మనం సహాయం చేసామో మర్చిపోతారు. జ్ఞాపకం ఉంచుకోమన్నా కానీ జ్ఞాపకం ఉంచుకోరు, వాళ్ళు ఉంచుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి ఈ విధంగా పానదాయకుల అధిపతి యోసేపు చేసిన మేలును మర్చిపోయాడు. కానీ దేవుడు మర్చిపోయాడు. దేవుడు ఆయనకు సహాయం చేస్తాడు. డియర్ ఫ్రెండ్స్, we always cry. We always think. Many times we say, why did God forget me?
నన్నెందుకు దేవుడు మర్చిపోయాడు, నన్నెందుకు ఆయన నా చేయి విడిచిపెట్టాడు, నాకెందుకు నా దేవుడు సహాయము చేయడం లేదు అని మనం ఎప్పుడు కూడా దేవునిని మనము ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ ప్రియమైనటువంటి స్నేహితులారా, బైబిల్ గ్రంథం ఏమంటుంది అని అంటే, ఒక్కసారి మనము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. దేవుడు ఎప్పుడూ మారడు. ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ, విడువక మన ఎడల కృప చూపుచున్నటువంటి దేవుని యొక్క ప్రేమ. ఈ విధంగా దేవుడు మారని దేవుడై ఉన్న మనుషులమైనటువంటి మనము సమయాన్ని బట్టి మారుతూ ఉన్న, తెలుగులో మనకు మంచి సామెతలే వాడతారు, ఏ ఎండకు ఆ గొడుగు పడతాడండి, లేకపోతే రకరకాలుగా రంగులు మారుస్తూ ఉంటారు పరిస్థితులను బట్టి. ఇలాంటి చాలా మనము వాడుక భాషలో వింటూ ఉంటాం. మనుషులు తమ స్వభావమును అనుసరించి పరిస్థితులను బట్టి మారుతూ ఉంటారు. కానీ దేవుడు అలా కాదు. ఆది నుంచి ఏ విధమైనటువంటి ప్రేమను దేవుడు కలిగి ఉన్నాడో అదే ప్రేమను అంతము వరకు ఆయన చూపిస్తాడు. నీవేదో దేవునికి విరోధంగా చేసావని నీ మీద ద్వేషము, వాళ్ళేదో మంచి చేశారని వాళ్ళ మీద ప్రేమ చూపించే దేవుడు కాదు. ఎప్పుడు యుగ యుగముల వరకు ఆయన ఒకే విధమైనటువంటి ప్రేమ ఆయన కలిగి ఉన్నాడు. మారడు దేవుడు. మంచి వాళ్ళ మీదను చెడ్డ వాళ్ళ మీదను వర్షంను కురిపించే దేవుడు ఆయన. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన సూర్యుని ఉదయింపజేసే దేవుడు ఆయన. అందరికీ సహాయం చేస్తున్నాడు. మంచి వాళ్ళకు మాత్రమే వర్షం కురిపిస్తున్నాడా? ఒక దేశంలో వర్షం కురిస్తే అందరి మీద కురుస్తుంది కదా వర్షము. కేవలం మంచి వాళ్ళ పొలాలు, మంచి వాళ్ళ బావులు, మంచి వాళ్ళ గృహాల మీదనే వర్షం కురిపిస్తున్నాడా దేవుడు? చెడ్డవారి ఇళ్ళ మీద వర్షం పడడం లేదా? చెడ్డవారి పొలాలలో వర్షం పడడం లేదా? సూర్యుడు ఉదయిస్తే అందరికీ వెలుగునిస్తున్నాడు కదా, కేవలం మంచి వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాడా? కాబట్టి దేవుడు మారని దేవుడు, మంచి దేవుడు ఆయన. మనుషులు మారుతూ ఉంటారు. దేవుని ప్రియమైన ప్రజలారా, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఏమంటాడంటే, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఎస్, వీఆర్ నాట్ డెస్ట్రాయిడ్. మానవుడు చేస్తున్నటువంటి పాపంలో దేవునిని దూషించడము, దేవునికి విరోధంగా జీవించడము, విధికి వ్యతిరిక్తమైనటువంటి మాటలను పలుకుచు, పాపమునకు పాపం సమకూర్చుకొని, మోసమని తెలిసి కూడా మోసం చేస్తూ, అబద్ధమని తెలిసి కూడా అబద్ధాలను నమ్మి, సత్యమును విసర్జించి జీవిస్తూ ఉంటే, ఎప్పుడో మనము తీర్పుకు నిలబడి మనము శిక్షకు పాత్రులమై ఉంటిమి. కానీ దేవుడు ఆ విధంగా వెంటనే శిక్షించక, ఆయన న్యాయాధిపతి అయినటువంటి దేవుడు, మంచి దేవుడు కాబట్టి ఇంకా సమయం ఇస్తున్నాడు. రండి నా యొద్దకు, మీరు ఎంత పాపం చేసినా, ఎంత ఘోరమైనటువంటి పాపములు తప్పిదములు చేసినా వాటన్నిటిని నేను క్షమిస్తాను. తీర్పులోనికి నిలబడడానికి రాకండి, మీరు ఇక్కడే భూమి మీద పశ్చాత్తాపపడి మార్పు నొందండి అని పిలుస్తూ ఉన్నాడు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, మనమేమో నన్ను మర్చిపోయాడు దేవుడు, నన్ను జ్ఞాపకం ఉంచుకోవడం లేదు, నా భర్త మర్చిపోయాడు, నా కూతురు మర్చిపోయింది, నా కుమారుడు మర్చిపోయాడు అని మనం ఏడుస్తుంటాం. నాకు చాలామంది ఫోన్ చేసి చెప్తుంటారు, అయ్యా నా కుమారుడు వేరే స్థలంలో ఉద్యోగం చేయడానికి వెళ్ళాడు, మంచి జీతం సంపాదిస్తున్నాడు, కానీ
నేను ఎంత కష్టపడి అతన్ని పెంచి చదివించానో మర్చిపోయాడయ్యా, నాకు ఏమీ సహాయం పంపించడం లేదు. అడిగితే కసురుకుంటున్నాడు, ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టేస్తున్నాడు. కూతురు వివాహమై వెళ్ళిపోతుంది, ఇంకా తల్లిదండ్రులను మర్చిపోతుంది. భర్త వేరే స్థలంలోకి వెళ్ళిపోతాడు ఉద్యోగం అని చెప్పేసి, భార్యను పిల్లలను మర్చిపోతాడు. ఏ విధంగా అందరూ మర్చిపోయేటటువంటి వాళ్ళే అని ఫోన్ చేసి బహుగా దుఃఖపడుతుంటారు, బాధపడుతుంటారు. మాకెవరు సహాయం చేస్తారు? నన్ను ఆదుకోవాల్సినటువంటి నా భర్త నన్ను దూరం చేశాడే అని విలపిస్తున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. సహాయము చేసి మమ్మల్ని ఆదుకోవాల్సినటువంటి మా కుమారుడు తన సొంత జీవితంలో కట్టుకొనుచు మమ్మల్ని మర్చిపోయాడు, మాకు సహాయం చేయడం లేదు, మమ్మల్ని మర్చిపోయాడు. అవును, మా పాస్టర్ గారు మా దగ్గరికి రావడం లేదు. నేను గత కొద్ది సంవత్సరాలుగా వెళ్తున్నాను, ఎన్నడూ ఆయన నన్ను ముట్టుకోలేదు, నా తల మీద చేయబెట్టలేదు, నన్ను దగ్గరికే రానివ్వలేదు. మా పాస్టర్ నన్ను మర్చిపోయాడు, మా పాస్టర్ నన్ను మర్చిపోయింది, మా గురించి ప్రార్థన చేస్తున్నారో లేదో కూడా తెలియదు. ఇలా విలపించేవారు ఎంతోమంది. కానీ దేవుడు శారాను మర్చిపోయాడా? శారా పిల్లలు లేక ఆమె బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు మర్చిపోయాడా? లేదు, మర్చిపోలేదు కదా. రాజైన దావీదు సౌలు రాజు చేత తరమబడుచు ఉన్నప్పుడు, అబ్షాలోమైన తన కుమారుని చేత తరమబడుచు ఉన్నప్పుడు దేవుడు మర్చిపోయాడా? తల మీద బట్ట కప్పుకొని కాళ్లకు చెప్పులు లేకుండా కొండ ఎక్కుచు ఏడ్చుచు దావీదురాజు పోతూ ఉంటే దేవుడు ఆయనను మర్చిపోయాడా? హన్నా పిల్లలు లేరని తాను దేవాలయంలో కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తూ ఉంటే దేవుడు మర్చిపోయాడా? పౌలు, శీల, పేతురు వీరందరూ మహా గొప్ప శ్రమలను అనుభవిస్తూ చెరసాలలో ఉండి వారు అనేక విధములుగా వారి హింసింపబడి తరుమబడి వారు కొట్టబడుచు ఉంటే దేవుడు వారిని వారి పరిచర్యను మర్చిపోయాడా? ఇంట్లో నుంచి తరిమి వేయబడినటువంటి హాగరు తన కుమారుడు ఇష్మాయేల్ను చూసి నీళ్లు లేక దప్పికతో అతడు ఇంకా చనిపోతాడేమో, ఏమైపోతానో ఏమని హాగరు గట్టిగా ఏడుస్తూ ఉంటే దేవుడు తను మర్చిపోయాడా? దేవుడు తన యొక్క నిబంధనను మర్చిపోయే దేవుడు కాదు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. తన యొక్క నిబంధనను మర్చిపోయే దేవుడు కాదు. నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చినటువంటి దేవుడు పరలోకమును విడిచి భూమి మీదకి దిగివచ్చి మానవుని యొక్క రక్షణకు తన ప్రాణమును దారపోసి తన రక్తమిచ్చి కొనుక్కున్నటువంటి దేవుడు మర్చిపోతాడా? ఒక్కసారి మరి ఒక్కసారి ఆలోచించు నా ప్రియమైనటువంటి సహోదరుడా, నా ప్రియమైన సహోదరి. దేవుడు మర్చిపోయాడా? ఒకవేళ నీవు అడుగుతున్నావేమో, నీవు అనుకొంచుంటున్నావేమో, గాడ్ హ్యాస్ ఫర్గాటెన్ మీ, దేవుడు నన్ను మర్చిపోయాడని. జవాబు చూడండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14-15 వచనాలలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ఈ దినమున. ఐజాయా చాప్టర్ 49 verse 14 and 15 ఈ విధంగా వ్రాయబడింది. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చి ఉన్నాడని అనుకొనుచున్నది. జవాబు ఏమిస్తున్నాడు దేవుడు? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చున వారైనా మర్చుదురు, కానీ నేను నిన్ను మరువను. దేవుని నామం నాకు మహిమ కలుగును. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుస్తాం. గాడ్ విల్ నాట్ ఫర్గెట్ యూ. గాడ్ హ్యాస్ నాట్ ఫర్గాటన్ యూ. దేవుడు నిన్ను మర్చిపోడు, దేవుడు నిన్ను మర్చిపోలేదు. ఆయన నన్ను మర్చిపోలేదు, నన్ను విడవలేదు. ఎస్, అందుకే
మనము సజీవుల లెక్కలో లెక్కింపబడుతున్నాం. దేవుడు మనల్ని మర్చిపోయి ఉంటే ఈ పాటికి ఎప్పుడో నశించిపోయి ఉండేటటువంటి వారం. కానీ మనము నశించిపోయిన ఈ లోక సంబంధంగా ఆయన మనల్ని వెదికి రక్షించాడు. ఒకవేళ ఆయన నిన్ను మర్చిపోయి ఉంటే నేను ఎందుకు వెతికి రక్షిస్తాడు? నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? నా దగ్గరికి ఎందుకు వస్తాడు ఆయన? నో, హి హస్ నాట్ ఫర్గాటెన్ యూ. ఈ వాక్యమును బట్టి ధైర్యం తెచ్చుకో నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి. నేను నిన్ను మర్చిపోలేదంటున్నాను, నేను నిన్ను మరువనంటూ ఉన్నాడు. అంటే ప్రజెంట్ కంటిన్యూస్, ఫ్యూచర్లో కూడా నిన్ను మరవను. ఐ విల్ నాట్ ఫర్గెట్ యూ. దేవుడు ఒక్కసారి మనం పిలిచాడంటే మనము మళ్ళీ ఆయనను విడిచి వెళ్ళిపోయినా నిన్ను మర్చిపోడు. తప్పకుండా మళ్ళీ మనం ఆయన దగ్గరకు వచ్చేటట్లుగా మనల్ని ప్రేమించి ఆయన ఆకర్షించుకుంటాడు. ఎస్, జిగటగల దొంగ ఊబిలో కూరుకొని పోతూ పూర్తిగా ఆ ఊబిలో మునిగిపోయి కేవలం చిన్న వ్రేలు మాత్రమే కనిపిస్తూ ఇంకా నన్ను ఎవరు రక్షిస్తారు, నా పని అయిపోయిందని మునిగిపోయే సమయంలో ఆయన చేయబట్టుకొని లేవనెత్తి బండ మీద నిలబెడతారు. దట్ ఈస్ గాడ్. అది ఆయన నిన్ను మర్చిపోలే. లోకం మర్చిపోతుంది, మనుషులు మర్చిపోతారు, కానీ దేవుడు మరవడు. నేను నిన్ను మరవను అని చెప్తున్నాడు దేవుడు. ధైర్యము తెచ్చుకో ఈ దినమన. కానీ దేవుడు కూడా ఒక ప్రశ్న ఈ దినమన నీ ముందు నా ముందు ఉంచుతున్నాడు. ఒకసారి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనములో ఆయన ఏమంటున్నాడనంటే, యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మస్వరూపి అయిన దేవుడు, మహిమపరచబడినటువంటి దేవుడు ఆయన. ఆయన ఏమంటున్నాడనంటే, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకో. నీవు ఇంతవరకు దేవుణ్ణి అడిగావు, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను ఎందుకు విడిచిపెట్టావు? ఈ పరిస్థితులను ఎందుకు ఇలా జరుగుతున్నాయి నా జీవితంలో? నాకెందుకు జవాబు రావడం లేదు? నేను ఎందుకు విడవబడి ఉన్నాను? నాకే ఎందుకు ఈ కష్టాలు రావాలి? నాకే ఎందుకు ఈ రోగాలు రావాలి? నా కుటుంబంలోనే ఎందుకు ఈ సమస్యలు ఉండాలి? నా కుమార్తెనే జీవితం ఎందుకు ఇలా కావాలి? నా కుమారునికే ఎందుకు ఈ ఉద్యోగం రాకుండా ఉండాలి? నా యొక్క కోడలకు మాత్రం ఎందుకు పిల్లలు ఉండకూడదు? ఎందుకు కలగరు? అన్నీ ప్రశ్నిస్తూ ఉన్నావు. నాకే ఎందుకు అని దేవుణ్ణి అడుగుతున్నటువంటి నిన్ను ఆయన ఈ దినమున మాట్లాడుచున్నాడు. ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు ఏమని జవాబిస్తావు? ఇప్పుడు నీవు ఏ స్థితిలో నుంచి పడితివో జ్ఞాపకం తెచ్చుకో. నీవు ముందు ఏ స్థితిలో ఉంటివి? నీ పూర్వపు వైభవము ఏ విధంగా ఉండే? ఎందుకు ఆ వైభవాన్ని నీవు పోగొట్టుకున్నావు? ఎక్కడ? నేను ఇప్పటికీ అడుగుతాను, ప్రభా, నేను ఎక్కడ తప్పితం చేస్తున్నాను? ఎక్కడైనా మార్గం తప్పుతున్నానా? ఎక్కడైనా నీవు చెప్పినటువంటి మాటలను నేను అంగీకరింపకుండా నా ఆలోచన ప్రకారం నడుస్తున్నానా? నా ఆలోచన ప్రకారం నిర్ణయం తీసుకొని ఉంటున్నానా? నీ ఆజ్ఞకు లోబడకుండా నేను ఎక్కడున్నానో నాకు చూపించు. ఐ వాంట్ టు వాక్ ఇన్ యువర్ వేస్. ఐ వాంట్ టు వాక్ అకార్డింగ్ టు యువర్ వర్డ్. నీ వాక్య ప్రకారం నేను నడుచుకుంటాను. నీ ఆజ్ఞలకు లోబడి నేను ముందుకు సాగిపోతాను. నాకు చూపించు. ఎస్, జ్ఞాపకం చేసుకో. ఎక్కడ నీవు చిన్న తప్పితమే, ఒక చిన్న నిర్ణయమే, అది పూర్తిగా మార్చివేస్తుంది, జీవితాన్నే మార్చివేస్తుంది. ఒక్క మాట, చిన్న మాట పరిస్థితులనే మార్చివేస్తుంది. నీ మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయం కోల్పోతేటట్లుగా ఒక్క మాట చాలు. నీ నోటి నుంచి వచ్చిన మాట, నా నోటి నుంచి వచ్చిన మాట, ఒక్క నిర్ణయం. నేను చెప్తాను వినండి. కొన్ని సంవత్సరాల వరకు ప్రతి శనివారం వాళ్ళ ఇంట్లో ఎవరు వచ్చినా రాకపోయినా ఒక సహోదరి కుటుంబం మీటింగ్ ఏర్పాటు చేసేటటువంటి వాళ్ళు చాలా సంవత్సరాల క్రితం రెగ్యులర్గా ఎంతమంది పెద్ద పెద్ద పాస్టర్స్ దగ్గరికి వారి కుటుంబం వెళ్తుంది. కానీ ప్రతి విషయంలో నేను చెప్పిన మాటనే వారికి ఎంతో ఇష్టం. నేను చెప్పే వాక్యం అంటే
వారు వినేటటువంటి వాళ్ళు, ఆ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి వారు ఉండేటటువంటి వాళ్ళు. ఎన్నో కార్యాలు మరి దేవుడు వారి జీవితాల్లో చేశాడు. ఏ ఫంక్షన్ అయినా ఏదైనా కానీ అక్కడ నేను ఉండాల్సిందే. అయితే వారు తమ యొక్క కుమారుని యొక్క వివాహము నిశ్చయం చేశారు. ఆ వివాహ సమయంలో, ఆ వివాహ దినమున నేను లేను. నార్త్ ఇండియాలో నేను అనుకుంటాను బహుశా ఢిల్లీ, అక్కడ మీటింగ్స్ ఉన్నాయి. ఆ ప్రేయర్ మీటింగ్స్ కొరకు ప్రార్థించే ముగ్గురిలో ఒకతను రావడం లేదు, ఒక బ్రదర్. ఇద్దరమే అయిపోయాం. ఇప్పుడు నేను కూడా రాకపోతే ఒంటరివాడు అయిపోతాడు. కాబట్టి నేను తప్పనిసరిగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఆ మ్యారేజ్కి నేను అటెండ్ కాలేదమ్మా, నేను ఈ విధంగా ముందుగానే నిర్ణయించిన ప్రకారం నేను మీటింగ్కి వెళ్ళిపోతున్నాను అని నేను వెళ్ళలేదు. అంతే. ఆ దినము నుంచి మళ్ళీ ఆవిడ నన్ను పిలవలేదు, నాతో మాట్లాడలేదు, నాతో ప్రార్థన చేయించుకోలేదు, ఫోన్ కూడా చేయడం లేదు. పూర్తిగా ఇలా ఉంటాయి పరిస్థితులు. జ్ఞాపకం చేసుకోరు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడనంటే, ప్రభు అయిన యేసు ఏమంటున్నాడనంటే, క్రీస్తు ప్రభు ఏమంటున్నాడనంటే, నీవే స్థితిలో నుంచి పడితేవో అది జ్ఞాపకం చేసుకును, మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. రక్షణలోనికి వచ్చినప్పుడు దేవుని మాటలను విని ఆయన ఆజ్ఞలకు లోబడి నడుచుకొంచు ఉన్నప్పుడు నీవే విధంగా ప్రార్థించుచూ ఉంటివి, ఏ విధంగా వాక్యం చెబుతూ ఉంటివి, ఏ విధంగా వాక్యం చదువుతూ ఉంటివి, ఏ విధంగా దేవాలయం లోపల భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటివి, ఇవన్నింటినీ జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకొని ఏమంటున్నాడనంటే, మారు మనసు పొంది మళ్ళీ ఆ మొదటి క్రియలను చేయమంటూ ఉన్నాడు. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరిలేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును అంటున్నాడు. భయము కలిగి మనము దేవుని వైపునకు తిరిగి, ప్రభా ఇదిగో నేను ఈ స్థితిలో నుంచి పడ్డాను, నేను జ్ఞాపకం చేసుకొంచుంటున్నా, ఇన్ని రోజులు నీవు జ్ఞాపకం చేసుకోవడం లేదనుకున్నా, నీవు నన్ను మర్చిపోయావు అనుకున్నా, నీవు నన్ను మర్చిపోలే, నేనే నిన్ను మర్చిపోయానని పశ్చాత్తాపడి దేవుని వైపునకు తిరుగుదాం. శిలువ మీద వేలాడబడిన నేరస్తుని తన రాజ్యంలోనికి చేర్చుకున్నటువంటి, పరదేశంలోనికి నడిపించినటువంటి యేసు ప్రభు సంసోనును విడువక ప్రార్థించినప్పుడు అతని ప్రార్థనకు జవాబిచ్చినటువంటి దేవుడు, నిన్ను నేను మర్చిపోలేదు, నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నానని దేవుడి దినమున నిన్ను కూడా ఆయన బలపరుస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. కాబట్టి పూర్వపు స్థితిలోనికి రా, తప్పక ఆయన నిన్ను బలపరిచి ఆశీర్వదిస్తాడు. తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రభువా, నీవు మర్చిపోయావని నేను ఇన్నాళ్ళు అనుకున్నాను. మర్చిపోయింది నీవు కాదు ప్రభువా, నేనే నిన్ను మర్చిపోయాను. నీ ఆజ్ఞలకు నేను లోబడడం లేదని, నీ వాక్యానుసారంగా నేను జీవించడం లేదని, పూర్వము నేనే విధంగా పరిశుద్ధమైన జీవితం జీవించానో, కోపము లేని జీవితమో, ద్వేషము లేని జీవితమో, అందరినీ క్షమించేటటువంటి జీవితం నేను జీవించానో, అవన్నీ మర్చిపోయాను. ఈ లోక సంబంధిని అయిపోయాను. ఒప్పుకొనుచున్నాను, క్షమించమని అడుగుతుంటున్నాము. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆస్వాదించండి. నీ అరచేతిలో మేము ఉన్నామనే సత్యమును తెలుసుకొని, ప్రభా, తల్లి కంటే మిన్నగా నీవు మమ్మల్ని ఆదరించి ధైర్యపరిచి ఇంతవరకు నడిపించావు, ఇక ముందు కూడా నడిపిస్తావనే గొప్ప విశ్వాసముతో ముందుకు సాగిపోవటకు మా దీపస్తంభము, ఆ దీపస్తంభం ఉంచిన చోటనే ఉంచి మేము వెలిగించు బిడలంగా ఉండేటటువంటి జీవితమును మాకు నీ ఆత్మ ద్వారా కలుగజేసి ఆశీర్వదించుమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.